ధ్యానం చేసేటప్పుడు మనకు కలిగే రకరకాల అనుభవాలని ఎలా అర్థం చేసుకోవాలి దాని గురించే ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. ఈ సలహాలన్నీ ఎక్కడినుంచొచ్చాయంటే ఒక ధ్యాన శిబిరంలో అనుభవజ్ఞుడైన ఒక గురువు సాధకులడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల నుండి తీసుకున్నవి. అంటే ధ్యానంలో ముందుకు వెళ్తున్నప్పుడు వచ్చే కొన్ని సాధారణ సమస్యలని ఎలా ఎదుర్కోవాలో ఇవి మనకి చెప్తాయి. సరే, ఇక మొదటి విషయానికొద్దాం. మీ శరీరంలో కలిగే వింత అనుభూతులు అడ్డంకులు కానే కాదు. ధ్యానంలో ఉన్నప్పుడు ఒంట్లో వైబ్రేషన్స్ రావడం లేదా ముఖం బిగుసుకుపోవడం లాంటివి జరగొచ్చు. చాలామంది ఇవి డిస్టర్బెన్స్ అనుకుంటారు, కాని కాదు. నిజానికి మీ ఏకాగ్రత పెరుగుతోందనడానికే ఇవే సంకేతాలు. చూడండి, మీ శరీరాన్ని ఒక క్యాన్వాస్లా ఊహించుకోండి. ఈ అనుభూతులన్నీ దానిమీద ఉన్న ఒక చిత్రంలాంటివి. రెండింటిని వేరు చేయకుండా జస్ట్ ఉన్నదున్నట్లుగా గమనించండి, అంతే. ఇక రెండోది, ధ్యానం బాగా లోతుగా వెళ్తున్నప్పుడు శ్వాస ఉన్నట్టుండి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కంగారుపడొద్దు, ఇది కూడా మీ ప్రోగ్రెస్కే ఒక సూచనే. మీరు కావాలని శ్వాసను గమనించాలని చూశారంటే మాత్రం మీ మొత్తం కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. మీరు శ్వాస తీసుకుంటున్నారని మీకు తెలుసు, కాని దాన్ని ప్రత్యేకంగా ఫీల్ అవ్వలేకపోతున్నారంతే. మరి అలాంటి టైంలో ఏం చెయ్యాలి? శ్వాస కూడా క్లియర్గా లేనప్పుడు ఇక్కడే మన మూడో పాయింట్ వస్తుంది. మీ ఏకాగ్రతను ఆటోపైలట్ మోడ్లో పెట్టేయండి. దాని అర్థమేంటంటే మీ మనసిప్పుడు చాలా పరిణతి చెందింది, దానికి ఆ బాధ్యత వదిలేయాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని మీరు ఆలోచించడమే అసలైన ప్రాబ్లం. ఏకాగ్రతను దాని ఫ్లోలో దాన్ని వెళ్లనివ్వండి. మీరు కేవలం ఒక సాక్షిలా ఉంటే చాలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ధ్యానంలో వచ్చే అనుభవాలతో ఫైట్ చేయొద్దు. వాటిని మీ పురోగతికి సంకేతాలుగా స్వీకరించి మీ ఏకాగ్రతను దాని సహజ ప్రవాహంలో వెళ్లనివ్వండి.